నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూసినది సాయిరామ్ వ్లాగ్స్. ఈరోజు మనం తమిళనాడులోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం అరుణాచలేశ్వర టెంపుల్కి వచ్చాం. ఇది తిరువణ్ణామలలో ఉంది. ఈ ఆలయం పాంచభూత స్థలాల్లో అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందింది. అంటే ఇక్కడ శివుడు అగ్ని రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు ఈ వీడియోలో అరుణాచలం దేవాలయ చరిత్ర, ఆలయం ప్రత్యేకత, గిరి ప్రదక్షిణ, కార్తీక దీపం మహిమ అన్నింటినీ మీకు చూపిస్తాను. అయితే వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ఆలయం ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చాం. ఈ ఆలయానికి 9 గోపురాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది రాజగోపురం. ఇది సుమారు 217 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయం నిర్మాణం ప్రధానంగా చోళ రాజులు మరియు విజయనగర రాజుల కాలంలో జరిగింది. ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు ఒక ప్రత్యేకమైన పవిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. చుట్టూ శివుని నామస్మరణ, భక్తుల భక్తి ఇవన్నీ మనకెంతో ఆనందాన్ని ఇస్తాయి. అరుణాచలం గురించి ఒక గొప్ప పురాణ కథ ఉంది. ఒకసారి లార్డ్ శివ తన శక్తిని చూపించడానికి అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభానికి మొదలు ఎక్కడో తెలుసుకోవడానికి లార్డ్ బ్రహ్మ మరియు లార్డ్ విష్ణు ప్రయత్నించారు. కానీ ఇద్దరికీ కూడా ఆ అగ్నిస్తంభం చివర కనిపించలేదు. అదే తర్వాత అరుణాచల పర్వతంగా మారిందని చెప్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అరుణాచలంలో చాలా ముఖ్యమైన ఆచారం గిరి ప్రదక్షిణ. భక్తులు అరుణాచల పర్వతం ఫ్రెండ్స్, అరుణాచలం దగ్గర మరో ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఉంది. అదే రమణ మహర్షి ఆశ్రమం. రమణ మహర్షి ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు. ఆయన జీవితమంతా అరుణాచలం పర్వతం దగ్గరే గడిపారు. ఆయన చెప్పిన ముఖ్యమైన మాట, అరుణాచలం అంటే శివుడే. ఇక్కడికి ప్రపంచం నలుమూల నుంచి భక్తులు మరియు